హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ఏపీ సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించి పరీక్షలు అయితే రాశారు కదా. పరీక్ష ఫలితాలపైన తేదీలు ఫిక్స్, ఎప్పుడు రిజల్ట్ రాబోతుంది ఏంటన్నది ఇందుకు సంబంధించి ముఖ్య ప్రకటన అనమాట. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయడానికి వీళ్ళకైతే. ఏదైతే 10వ తరగతి పరీక్ష ఫలితాల షెడ్యూల్ అనేది ఖరారు అయింది కదా. సో ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 10 వాల్యుయేషన్ తుది దశకు చేరుకుంది. ఇక ఎప్పుడు రిజల్ట్ వస్తుందని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నెల 23వ తేదీన మూల్యాంకన పూర్తి చేశారన్నమాట. మార్కులు, ఫలితాలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా ఫలితాలు విడుదలకు దాదాపు ఇక కసరత్తు చేశారన్నమాట. ఫలితాల తేదీ దాదాపు ఖరారు చేశారు. 2 రాష్ట్రాల్లోనూ ఒక్కరోజు తేడాతో ఫలితాలు ఇక ఇచ్చే దిశగా అయితే ఉన్నారు. అంటే ఈరోజు తెలంగాణ ఇస్తే రేపు ఆంధ్రప్రదేశ్లో ఇస్తారు అలా. సో లేదంటే ఆంధ్రప్రదేశ్లో ముందు తర్వాత తెలంగాణలో అయితే నెక్స్ట్ డే ఇస్తారనమాట. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 10వ తరగతి ఫలితాల కంటే రిజల్ట్కి సంబంధించి వెల్లడి దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో ఇప్పటికే పరీక్షా పత్రాల వాల్యుయేషన్ పూర్తి కాగా తెలంగాణ ఈ నెల 23తో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ అనేది ఫిక్స్ చేశారనమాట. ఏపీలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 6,40,916 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఇక ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా మూల్యాంకనం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మార్కుల ప్రాసెసింగ్ అయితే ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తున్నారనమాట. తొలుత నెల చివరి వారంలో ఫలితాలు అనేది ప్రకటించాలని అధికారులు అయితే భావించారన్నమాట. కానీ తాజాగా మే నెల మొదటి వారంలో నాటికి 10వ తరగతి ఫలితాలను వెల్లడించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుందనమాట. కాగా ఈసారి 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి 6 మార్కులు అదనంగా, సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అదనంగా విద్యార్థులకు కలవనున్నాయి. ఇందులో 2, అదేవిధంగా ఇంగ్లీష్లో 4 మార్కుల చొప్పున కలిపే విధానం ప్రభుత్వం ఇందులో ప్రధానంగా చూసుకున్న పరీక్షల విభాగం నిర్ణయించినట్టు చెప్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పుడంటే మే తొలి వారంలోనే విడుదలన్నమాట ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్. తెలంగాణలో మార్చి 14న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13తో అయితే కంప్లీట్ చేశాయి. సో ఇక ఇందులో ప్రధానంగా మొత్తానికి 5.17 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులు అయితే రాశారు. తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాల వాల్యుయేషన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 23వ తేదీకి ఇక మూల్యాంకనకు సంబంధించి ఏదైతే ప్రక్రియ కానుంది, ఈ ప్రక్రియ పూర్తి చేసి మార్కుల నమోదు ప్రాసెస్ ప్రక్రియ మరొక 10 రోజుల సమయం పడుతుందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీంతో మే 4, 5 తేదీల్లో వచ్చేసి ఏదైతే 10వ తరగతి ఫలితాలు వెల్లడించాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు వస్తాయన్నమాట మనకు డేట్ అనేది మే 4, 5 తేదీల్లో అయితే వస్తాయన్నమాట. సో అధికారులు అయితే ఫలితాలు వెల్లడించేందుకు భావిస్తున్నారు. వీలైనంత త్వరగానే ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారన్నమాట. సో ఇక ఫలితాలకు సంబంధించి వెల్లడి సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా సమాచారం ఇచ్చే విధంగా పకడ్బందీగా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా గత ఏడాది ఏప్రిల్ 30న ఫలితాలు వెల్లడాయన్నమాట. ఏడాదిలోనూ కూడా ఏప్రిల్ 30న, అదేవిధంగా మే మొదటి వారంలో కూడా ఫలితాలు ప్రకటించే కసరత్తు కొనసాగుతుందన్నమాట. మొత్తం మీద అయితే ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్ పైన అత్యంత త్వరలోనే మనకు రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ అనేది చేయబోతున్నారు. డేట్ అనేది ఈ డేట్లో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు అనమాట. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇక విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.